మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ప్రతిఘటన సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే ఒక కవితలాగా ఒక గేయంలాగా ఉంటుంది అది. ఆ పాట అక్కడ క్లాస్ రూమ్లో విజయశాంతిని బెలిటిల్ చేస్తూ బోర్డు మీద ఏవో అవాకులు చవాకులు రాస్తారు పిల్లలు. అప్పుడు క్లాస్ రూమ్లో పాట పాడుతుంది. ఆ పాటలో ఈ దుర్యోధన దుశ్శాసనం దుర్వినీతి లోకంలో అని ఎత్తుకుని ఒక చోట అంటాడు, మర్మస్థానం కాదు ఇది నీ జన్మస్థానం అంటాడు. గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. ఈ పాట అంతా రాసిన తర్వాత రామోజీరావు గారికి ఇచ్చారంట. రామోజీరావు గారు, మీరు ఎడిటర్ కదా, నేను పాట ఎక్కువ రాసినట్టున్నాను, మీరు ఎడిట్ చేయండి అని ఇచ్చారంట. రామోజీరావు గారు చదివి, ఇందులో ఒక్క అక్షరం తీసేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అని అన్నాడు. పాట లెంత్ ఎంత వచ్చినా పర్లేదు. తర్వాత ఆ పాట వస్తుంటే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఆ ఎత్తుకోవటమే చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్ రూమ్లోనే సాంగ్ పిక్చర్ వేసేసారండి. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఒక్క మాట, ఇప్పుడు మీరు అన్న ఒక్క మాట ఒక్కసారిగా ఒళ్ళంతా అట్లా గూస్బంప్స్ డెఫినెట్గా అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. తర్వాత సీతామహాలక్ష్మిలో చైల్డ్ ఆర్టిస్ట్ చేత పాట పాడించాడండి. ఆ పాట అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే అని ఎంత లలితంగా రాశాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్కి. సీతామహాలక్ష్మి పాటలు కూడా అద్భుతమైన పాటలు. ఈ సీతామహాలక్ష్మి కథ చెప్తుంటే విశ్వనాథ్ గారు ఆ స్టోరీ మ్యూజిక్ సిటీలో కూర్చున్నాము, కథ చెప్తూ ఉంటే ఆ కథలో ఒక చోట కథ చెప్తూ వెళుతూ ఉంటే టక్కమని వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ ఒక పాట పాడాలండి అని, సీతారు సింగారం మా లక్ష్మి బంగారం అని ఎత్తుకున్నాడు. ఇది పాట సినిమా మొత్తం మీద అది అనుకోకుండా వచ్చేసింది. అనుకోకుండా వచ్చేసరికి విశ్వనాథ్ గారు సంతోషంగా ఆ సాంగ్ అట్లా పెట్టారు. తర్వాత ఆ పాట రాశాడు, పెద్ద హిట్ ఆ సాంగ్. ఎలాగో సీతామహాలక్ష్మి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు పనిచేశారు కాబట్టి. అవునవును. అదే సినిమాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్కి వెళ్ళి రంగేలాగా తీశారు. అవునవును, అదే కదా, అది మనం చెప్పుకున్నాం. తర్వాత సిరిశ్రమ సింగిల్ కార్డు అయింది, అన్ని పాటలు ఈయనే రాశాడు. తర్వాత చాలా మందికి తెలియని విషయం, సిరిశ్రమ మాటలు కూడా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. మాటలు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ముందు, తర్వాత పాటలు రాశారు. తర్వాత జంజాల గారు వచ్చాడు విశ్వనాథ్ గారి దగ్గరికి. అయితే మేమందరం ఫస్ట్ సాంగ్ ఏంటంటే జుమ్మంది నాదం సాంగ్ ఊటీలో షూట్ చేయాలి, దానికోసం ఊటీ బయలుదేరుతున్నాం మేము. సో మాతో పాటు వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ తీసాం. ఈ పాటలు చాలా చాలా బాగున్నాయి, సిరిసిరమ పాటలు అనేటటువంటి ఒక ప్రచారం వచ్చేసరికి ఇక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. ఓకే, ఇప్పుడు ఈయనేంటి వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ బుక్ చేసాము, ఈయనేమో మాతో పాటు ఊటీ రావాలి. ఈ అవకాశాలు వచ్చాయి కదా, అందుకోసమని విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వేటూరి సుందరరామూర్తి గారు. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి టికెట్ మీద జంజాల గారిని ఎక్కించాం. ఓకే, టికెట్ కలెక్టర్ వచ్చి వేటూరి ఎవరంటే నేనే అని చెప్పాలి జంజాల. సో ఆ విధంగా మాటలు కూడా రాశాడు. పాటలు వేటూరి సుందరరామూర్తి. మీరు సిరిశ్రమల కార్డ్స్ చూస్తే మాటలు వేటూరి జంజాల అని ఉంటుంది. ఇప్పుడు గమనించలేదు సార్, సినిమా చాలాసార్లు చూశాను కానీ గమనించలేదు ఎప్పుడు, ఈసారి చూస్తాను. అదే చాలా మందికి తెలియదు సార్. సో తర్వాత వేటూరి సుందరరామూర్తి గురించి చెప్పుకునేటప్పుడు శంకరాభరణం గురించి చెప్పుకోకపోతే ఎలా? పరిపూర్ణం అవ్వదు అసలు అది. శంకరాభరణం ఆయన విశ్వరూపం. అవును,
శంకరాభరణం వేటూరి గారి ఒక్కరి విశ్వరూపం కాదు సార్, ఎవరెవరైతే ఆ సినిమాకి పనిచేశారో వాళ్ళందరి విశ్వరూపం. అందరూ విశ్వరూపమైంది. అబ్బా, అసలు ఆ పాటలు కానీ ఆ సినిమా కానీ అది ఇట్ ఈస్ ఎ మెరాకిల్. సో తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత ఖచ్చితంగా అని చెప్పుకోవాలి. తెలుగు సినిమానే కాదు సార్, తెలుగు సంస్కృతి కూడా. అవును, తెలుగు సంస్కృతి కూడా. అవును, డెఫినెట్గా. అప్పటికి జనాలు మర్చిపోతున్న సంగీతాన్ని కానీ, అవునవును, నాట్యాన్ని కానీ, ఆ సినిమా చూసిన పేరెంట్స్ చాలామంది పిల్లలకి సంగీతం నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, కొన్ని తరాలే మారారు కదా డెఫినెట్గా సార్. సో అమెరికాలో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళ ఇళ్లలో, ఎన్ఆర్ఐస్ ఇళ్లలో ప్రతి ఇంటిలో ఈ శంకరాభరణం క్యాసెట్ ఉంటుందంట సార్. సారీ సార్, మీరు ఇంకా శంకరాభరణం గురించి ఎత్తలేక నేను ఏదో ఒక రకమైన పూనకంలోకి వెళ్ళి డైవర్ట్ చేశాను. చెప్పండి సార్, శంకరాభరణం గురించి, వేటూరి గారి పాటల గురించి చెప్పండి. సో శంకరానాథ శరీర పర ఆ పాట అయితే అసలు ఆ రోజుల్లో ప్రతి కచేరీలోని ఆ పాట పాడిన వాళ్ళు ఉండరు, అంత పాపులర్ అయిపోయింది ఆ పాట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి కలం తాలూకా మహిమ ఏమిటో కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప పేరు వచ్చేసింది సార్. గొప్ప పేరు వచ్చేసరికి మహాదేవన్ గారు కూడా ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యపోతుంటే ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారి దగ్గరికి వస్తే, ఒరే ఇది ఒక అద్భుతం రా, ఇంత అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇది ఎందువల్ల వచ్చిందో మనకు తెలీదు, ఇది దైవ సంఘటన, ఇంత గొప్ప పేరు వచ్చిందని నువ్వు కానీ నేను కానీ పొంగిపోయి గర్వించడం పనికిరాదురా అని బాలసుబ్రహ్మణ్యానికి బాధ చేశాడంట. అది ఎంత గొప్పవారో చేశాడంట. తర్వాత